హాయ్ ఫ్రెండ్స్, చూడండి 100 గ్రామ్ అండ్ చింతపండు నానబెట్టిన. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయ కోసుకోవాలి. ఏంటంటే మీకు చూపించడానికి ఒకటి కోస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా కోసుకొని మంచిగా నీట్గా అందులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను బాండి పెట్టబోతున్నా. ఒక ఆకు ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇట్లా అన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఒక గోల్డెన్ కలర్ వచ్చేసరికి కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. పులుసు కూడా చేప పులుసు కూడా మంచిగా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది అంతవరకు ఇక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అంతకు టమాటో కట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను టమాటో తీసుకున్న ఒక 6 తీసుకున్నాను. చూడండి, అన్ని పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కదా, అందువల్ల పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే ఏం కాదు. నాకైతే నేను దగ్గరికి చేయడం కోసం ఒక 5 అట్లా తీసుకున్నా. ఎక్కువ చారు కావాలంటే మాత్రం ఇంకా కొన్ని టమాటోస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంత తీసుకుంటారో అది మీకు తెలియాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇందులోనే ఇందులో ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాం కదా, ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేడి కావాలి. ఫ్రెండ్స్, నేను ఇంకా ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ బాగా వేడింది అందుకే కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే స్మెల్ రాదు, మీదకి చేస్తే స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందాక ఉల్లిపాయ టమాటో అన్నీ మిక్స్ చేసుకున్న చింతపండు విధంగా మసాలాలు అయితే ఏమి యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఓన్లీ చింతపండు అండ్ ఉల్లిపాయ టమాటో నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసిన ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది వేసాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా ఆయిల్ బాగా వేడి అయ్యాకే ఇలా వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ వస్తుంది బాగా. ఇది కొంచెం వేడి మసాలా కూడా ఫ్రెండ్స్. మేడం ఫ్రెండ్స్, మాకైతే తగినంత మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువనే తింటాను. ఒక 4 స్పూన్స్ వేస్తున్నాం కారం. చూడండి, మీరు ఎన్ని వేసుకుంటారో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మేమైతే 4 ఫ్రెండ్స్. మేము రైస్లో వేసుకుంటాం సాల్ట్, అది కింద కొంచెం వేస్తున్నాం. మీకు ఎంత కావాలో తగినంత చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది బాగా కారం పసుపు అండ్ సాల్ట్ బాగా ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది మొత్తం బాగా మరగాలి ఫ్రెండ్స్. కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు, కొంచెం అయినాక యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓపండు ఫ్రెండ్స్. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది, ఉప్పు కారం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ చూడండి యాడ్ చేసాను. ఇన్ని వాటర్ ఎందుకు యాడ్ చేసినట్టు ఫ్రెండ్స్, ఇది బాగా మసాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసు ఫ్రెండ్స్. మా దగ్గర అయితే అల్లం పేస్ట్ తాలింపులు వేయరు, పైన చేస్తారు. అట్లా వేస్తే చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇది ఏం చేస్తాను ఫ్రెండ్స్. మా ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తాను, చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను, అంటే కొంచెం వేస్తున్నాను లైట్గా ఫ్రెండ్స్. కొంచెం చేపల మసాలా వేస్తున్నాం టేస్ట్ కోసం. బాగా ఒక 10-15 నిమిషాలు మసులుతేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చేపల పులుసు ఫ్రెండ్స్. నేను ముందే ఫిషెస్ మొత్తం క్లీన్ నీట్గా చేసుకొని పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫిషెస్ ఇప్పుడు వేస్తున్నాను. ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది, అది బాగా చారు మసులుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్కొక్కటి అందులో ఫిషెస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసాక ఓన్లీ జస్ట్ ఒక 5 మినిట్సే ఉంచి బంద్ చేశాను ఫ్రెండ్స్, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చిక్కగా ఎంత బాగా ఉందో చూడండి ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసింది చారు మొత్తం. పులుసు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీకైనా బాగుంటుంది ఫ్రెండ్స్, అట్లే కర్రీ రైస్కైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకొని అన్నీ లోపలికి ఇలా అనేసుకొని ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పులుసు చూడండి దగ్గరకు వచ్చేసింది కర్రీ. చూడండి ఎంత చిక్కగా అయిందో, చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా 5 మినిట్స్ అయిపోయింది, మొక్క కూడా చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు మీ పేంచి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఇది తీసుకొని కర్రీకైనా చపాతీకైనా తినేయచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది. ఇక చూసుకుని ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో చూడండి, బాగా నీట్గా వచ్చేసింది చూడండి, చాలా బాగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.